నమస్తే అండి, మీ పేరు? నా పేరు సంటి శేఖర్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తిరుపతి నుంచి వచ్చాము. ఏంటండి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కారణం ఏంటి అసలు? 2002 నుంచి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల కంప్యూటర్ టీచర్గా పనిచేసామండి. ఆ ఉద్యోగాలు పోవడంతో గత గవర్నమెంట్ చుట్టూ 5 సంవత్సరాలు తిరిగితే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో మాకు ఆచూకే కానీ మాకు అపాయింట్మెంట్ కానీ సార్ని కలిసింది లేదు, మేము తిరిగి కలవలేదు. అయితే అదే పని మీద ఈ ప్రభుత్వం వచ్చి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం వచ్చి మన చంద్రబాబు నాయుడు సార్ని కలవడానికి 45 రోజుల లోపలే మాకు అపాయింట్మెంట్ దొరికింది. ఈరోజు సార్ మీకు వెంటనే న్యాయం చేస్తాను, నేను ఇచ్చే ఉద్యోగాల్లో మీకు ఫస్ట్ ఇస్తాను, మాకు అవకాశం ఇస్తానని మాకు ఎంతో సంతోషంగా తెలియజేశారు. అయితే ఇలాంటి సార్ ఇంకెన్నో పర్యాలైన ముఖ్యమంత్రిగా అవుతారని, అలాంటి నాయకుడు మాకు అవసరమని మేము నిరుద్యోగులుగా మేము ఖచ్చితంగా సార్కు ఆనందం వ్యక్తం చేస్తున్నాము. ఎంతోమంది గత ప్రభుత్వంలో నిరుద్యోగులు ప్రభుత్వాల చుట్టూ తిరిగినా ఎవరు కనిపించిన జాడే లేదు. ఈరోజు ప్రజలను ప్రతి సమస్య మీద లోకేష్ సార్ అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి, వాళ్ళ యొక్క ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మీ సమస్య ఏంది ఈ వెంటనే పరిష్కరించాలని చెప్పడంతో ఈ ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయగలరని, ఈ అభివృద్ధి మన రాష్ట్రం ఇండియాలోనే ప్రపంచంలోనే ఎక్కడో ఒక అభివృద్ధి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతామని, అభివృద్ధిలోకి తీసుకెళ్తారని మేము ఆశిస్తూ నమ్మి దాదాపు 7,000 చిల్లర పైచీలకు ఉన్నామండి. 7,000 పైచీలకు కూడా సారు మేమిచ్చే ఉద్యోగాల్లో ఇలా ఫైల్ పెట్టమని వెంటనే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి సార్కి మా 7,000 కంప్యూటర్ ఉపాధ్యాయులు మరియు మా కుటుంబాల తరఫున, మా బంధువుల తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై ముఖ్యమంత్రి గారు. మీ పేరు? నా పేరు తాడపత్రి దగ్గర పల్లె అలివేలమ్మను. ఎక్కడి నుంచి వచ్చారు? తాడపత్రి నుండి. ఏంటి చంద్రబాబు నాయుడు దగ్గర రావడానికి కారణం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు కారణము వికలాంగులు పింఛని బాగా చేస్తున్నాడు. కానీ బస్సు ఛార్జీలు ఎక్కడికన్నా పోవాలన్నా, వాళ్ళ పిల్లలకి ఎడన్నా చదివిళ్ళన్నా, హాస్పిటల్కి పోవాలన్నా ఫ్రీ ఉండల్లా, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలా. అట్లా కానీ వికలాంగులు అంటే ఎడన్నా హాస్పిటల్కి పోయినా హీనంగా చూస్తారు, హాస్పిటల్కి పోయినా అట్నే చూస్తారు. బియ్యానికి ఏళ్ళు పెట్టుకోకుండా పడుకోకుంటే స్థాన తిప్పలుగా ఉంది. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ మీ ప్రధాన సమస్య ఏంటి? మా ప్రధాన సమస్య వికలాంగ తరఫున. కానీ ఇక్కడ వచ్చి చంద్రబాబు నాయుడు కలుస్తాము, బాబు మాకు సాయం చేస్తాడు, లోకేష్ మాకు అండగా ఉంటాడు, మాకు ఆనందంగా గెలిచింది, మాకు తమ్మునిగా అన్నగా ఉంటాడు, ఆదురుకుంటాడు అని మాకు కృతజ్ఞత తెలుసుకోవాలని ఇటుకొచ్చి సాయం చేసుకోవాలని వచ్చినాము.